ఎర్తింగ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూసేద్దాం. చెప్పులు లేకుండా నడవడాన్ని ఎర్తింగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇటీవల పలు ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి డాక్టర్లు కూడా దీన్నే సూచిస్తున్నారు. ఇది చాలా పాపులర్ గా మారింది. ఉదయాన్నే లేలేత సూర్యకిరణాల మధ్య పచ్చిక బయలు మధ్య నడవడం కొందరికి అలవాటు ఉంటుంది. ఇది కేవలం ఆహ్లాదం కోసం మాత్రమే కాదు, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శారీరక మానసిక ఆరోగ్యాన్ని కోరుకునేవారు ఎవరైనా ఎర్తింగ్ పద్ధతిని ఫాలో అవ్వచ్చట. బూట్లు, వంపులు ఉన్న చెప్పులు, సపోర్ట్ ఇచ్చేవి, కంఫర్ట్ ఇచ్చేవి, ఇలా రకరకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లో కూడా చెప్పులేసుకుని తిరిగే రోజులు వచ్చాయి. కానీ ఆధునిక పాదరక్షలు మితిమీరిన మద్దతును కలిగి ఉండటం వల్ల పాదాల కండరాలను ఇవి బలహీనపరిచే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. ఈ ఎర్తింగ్ వల్ల తరచుగా బూట్లు ధరించే వారితో పోలిస్తే బలమైన పాదాలు ఉంటాయి. పెద్దలకు, ముఖ్యంగా వృద్ధులకు పాదాల కండరాలను బలోపేతం చేయడం వల్ల కింద పడిపోకుండా సంరక్షించవచ్చు. బూట్లు లేకుండా నడవటం వల్ల పాదాలను ఎన్నో రకాలుగా కదిలించే వీలు కలుగుతుంది. ఇది పాదాల మెకానిజం మెరుగుపరుస్తుంది. పాదాల్లో ఉండే కొన్ని రకాల వైకల్యాలను తగ్గిస్తుంది. నడకలో ఉండే లోపాలను కూడా దీని ద్వారా మార్చుకోవచ్చు. చెప్పులు ధరించడానికి అలవాటు పడిన వారు మొదట్లో చెప్పులు లేకుండా నడిచేటప్పుడు పాదాలు కాస్త అసౌకర్యానికి గురి కావచ్చు. ఎర్తింగ్ వల్ల పాదాల కండరాలు, నరాలు బలంగా అవుతాయి. పాదాల గాయాల ప్రమాదం లేకుండా కండరాలను బలోపేతం చేయడం, సమతుల్యతను మెరుగుపరచడం చేస్తుంది. కార్పెట్ వేసిన ఉపరితలాలపై ఇంటి లోపల చెప్పులు లేకుండా నడవడం సాధారణంగానే సురక్షితం. కానీ గట్టిగా, సాఫ్ట్ గా ఉండే ఫ్లోర్ మీద అంత సేఫ్ కాదు.